హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ స్టోరీస్ తెలుగు. వదిన పార్ట్ 7లో ఏం జరగబోతుందో చూసేద్దాం. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తారేంటి? అన్నయ్య, నేను మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్దామని బయలుదేరాను. అవునా? ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. ఉదయం నీకు చెప్దామని అనుకున్నాంరా. నువ్వేమో హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోయావు. సాయంత్రం వచ్చాక చెప్దాం అనుకున్నాం. అయినా నువ్వు చేసేది మాత్రం మాకు చెప్పి చేస్తున్నావా ఏంటి? అదేంటి నాన్న అలా అంటారు? దీనికి దానికి ఏం సంబంధం ఉంది? నేనేం చేసినా ఆలోచించే చేస్తాను. అయినా బయట పరిస్థితులు అంతగా బాగోలేదు. అది ఈ సమయంలో ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళడం మంచిది కాదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. తర్వాత మీ ఇష్టం ఇక. ఇప్పుడు నేను వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చిన ఉపయోగం ఏముంది? నా వాటా ఆస్తి కోసం కోర్టులో కేసు వేయడానికి ఆస్తి అన్నయ్య పేరు మీద కూడా లేదు. ఆవిడ గారి పేరు మీద ఉంది కదా. ఎలాగో అన్నయ్య మీ ఇష్టం అని చెప్పి వెళ్ళాడు కదా. వంకతో నాకు పెళ్ళికి వెళ్ళడం ఇష్టం లేదని అమ్మ నాన్నకి చెప్పి తప్పించుకుంటే సరి. నవ్య, మీ అన్నయ్య అలాగే అంటారులే, కానీ నువ్వు మీ ఫ్రెండ్స్ తోడుగా ఉన్నారన్నావు కదా. నువ్వు పెళ్ళికెళ్ళి వచ్చాక మీ వదిన సంగతి ఆలోచిద్దాం. లేదమ్మా, ఈ పెళ్ళికి నేను వెళ్ళను. ఏమైందమ్మా? అది కాదు నాన్న, ఎలాగూ నేను వెళ్ళడం అన్నయ్యకి ఇష్టం లేదు. పైగా వదిన చేసిన పనికి నా మనసంతా పాడైపోయింది. ఖచ్చితంగా ఇది వదిన ప్లానే. లేకపోతే ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే ఎందుకు రాస్తాడు? మీ కళ్ళారా మీరే చూశారు కదా అన్నయ్యని. తను ఎలా చెప్పు చేతుల్లో పెట్టుకుందో. తను ఎంతలా అన్నయ్యని మాయ చేసుంటే ఆస్తి తన పేరు మీద రాస్తాడు. ఈ పరిస్థితుల్లో నాకు పెళ్ళికి వెళ్ళడం ఇష్టం లేదులే. ఏంటి, నవ్య ఇంకా రాలేదు? ఫోన్ చేస్తే ఫోన్ కూడా కట్ చేస్తుంది. అక్కడ ఏం జరుగుంటుందబ్బా? కొంపదీసి నవ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దొరికిపోయిందా ఏంటి? ఏమీ అర్థం కావడం లేదే. ఊర్లోకి వెళ్దామంటేనేమో వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా నాకు తెలీదు. ఇప్పుడు కిరణ్తో ఫోన్ మాట్లాడితే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది. మెసేజ్ చేయడం బెటర్. హాయ్ కిరణ్, సారీ నేను రాలేకపోయాను. మిగతా విషయాలు రేపు కలిసినాక చెబుతాను. అవును, అసలు ఇంత సడన్గా అన్నయ్య వదిన పేరు మీద ఆస్తి ఎందుకు రాశాడు? కొంపదీసి వదినకి నేను లేచిపోదాం అనుకున్న విషయం తెలిసిపోయిందా? అందుకే అన్నయ్య చేత ఇలా చేయించిందా? అవిన్ని పిచ్చిదాన్ని చేద్దామని నేను పిచ్చిదాన్ని అయిపోయాను కదా. ఏంటిదంతా అవని? అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది? ఏం జరిగినా మన మంచికే జరుగుతుందండి. మీరు నిశ్చింతగా నిద్రపోండి. ఏమో, నాకు భయం వేస్తుంది. నువ్వు జాగ్రత్తగా డీల్ చేయి. ఏమాత్రం తేడా జరిగినా కుటుంబంలో అందరి మధ్య మనస్పర్ధలు కలతలు వస్తాయి. అది నాకు తెలుసండి. జాగ్రత్తగానే వ్యవహరిస్తాను. ఏమైంది నవ్య? రాత్రి ఎందుకు రాలేదు? నీకోసం ఎంతసేపు ఎదురు చూశానో తెలుసా? సారీ కిరణ్. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, స్విచ్ ఆఫ్ చేసావు. ఆ సిచ్యువేషన్ అలా ఉంది. ఏం చెప్పమంటావు? కొంపదీసి మీ అన్నయ్యకి దొరికిపోలేదు కదా? లేదు లేదు. సరే, మళ్ళీ ఏ రోజు ప్లాన్ చేస్తున్నావు మనం లేచిపోవడం? మనం లేచిపోవడం లేదు. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు మనం లేచిపోయినా కూడా ఆస్తిలో నా వాట నాకు రాదు కనుక. ఎందుకు రాదు? అవునా? సరేలే, ఎప్పటికైనా మన ఇద్దరి ఇళ్లలో ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాం. నువ్వేమీ మీ వదిన గురించి భయపడకు నవ్యా. సరేలే కిరణ్. ఏమయ్యా, వాడు ఆఫీస్కి వెళ్ళాడు. వస్తే అవని, నా కొడుక్కి మందు పెట్టి ఆస్తి నీ పేరు మీద రాయించుకుంటావా? అత్తయ్య, ఏంటా మాటలు? నా మొగుడికి నేనెందుకు మందు పెడతాను? ఎందుకా? ఆస్తి మీద ఆశతో. నా ఆస్తి మీద నేనెందుకు ఆశపడతాను? ఏంటి, నీ ఆస్త నువ్వు సంపాదించావా? నేను సంపాదించకపోయినా మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను కనుక ఆయన ఆస్తిపై నాకు హక్కు ఉంటుంది. ఆ విషయం మర్చిపోకండి. మీకు కూడా తెలుసు కదా. ఇన్నాళ్ళు ఏదోలే అని ఊరుకున్నాం. ఇక ఊరుకునేది లేదు. నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తాం. ఏంటి మావయ్య, నవ్య అంటే చిన్నపిల్ల. తను చూసింది విన్నది నిజమనుకోవడంలో తప్పు లేదు. కానీ అత్తయ్య, మీరు వయసులో పెద్దవారు, అనుభవం ఉన్నవారు.
నవ్య చెప్పిన మాటలతో నాపై కోపం పెంచుకోవడంలో ఏమైనా అర్థం ఉందా చెప్పండి. ఇలాంటి అర్థం పద్ధం లేని విషయాలు ఆయన వరకు వెళ్ళడం ఎందుకా అని నేను మౌనంగా ఉన్నాను. అత్తయ్య, పెళ్ళైన దగ్గర నుంచి నా ప్రవర్తన చూసైనా మీరు నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా? ఏమయ్యో, ఏంటి? ఈ గొడవంతా ఒకవేళ మన అబ్బాయికి తెలిసిందనుకో, పెళ్ళానికి వత్తాసు పలికి మనల్ని పక్కన పెట్టేస్తాడు. మనం మౌనంగా వెళ్ళిపోవడమే మంచిది. అమ్మో, మీ వదినకి తలలో కూడా కళ్ళున్నట్టున్నాయే. లేకపోతే నువ్వు లేచిపోదామన్న విషయం తనకెలా తెలుస్తుంది? పొమ్మనకుండా పొగ పెట్టినట్టు నాకుగా నేనే లేచిపోయే ప్రయత్నాన్ని విరమించుకునేలా చేసిందే దొంగమొహంది. చెప్పాను కదా, ఈ వదినలందరూ అంతే, పైకొకలా లోపలొకలా ఉంటారు. నిజంగా నీ జీవితం బాగుండాలని తను అనుకుంటే ఎందుకు ఇలా చేయాలి? చేతికందిన అవకాశం అందినట్టే అంది, చేయి జారిపోయింది. అసలు మా వదినకి ఎలా తెలిసిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. బహుశా నువ్వు కిరణ్ మాట్లాడుకోవడం విన్నదేమో. అలా వినాలంటే మా వదినకి నా మీద అనుమానం వచ్చి నన్ను ఫాలో అయితేనే కదా తెలిసేది. ఏమో, నీకు తెలియకుండా నీ మీద నిఘా పెట్టిందేమో. అయితే అది కన్ఫర్మ్ చేసుకుందాం ఇప్పుడే. అయితే ఈ ప్లాన్ గురించి మనం ముందుగా మాట్లాడుకుంది కాఫీ షాప్లోనే కదా. ఆ షాప్లో సీసీ కెమెరా చెక్ చేస్తే తెలిసిపోతుంది కదా. వెరీ గుడ్ ఐడియా, వెంటనే వెళ్దాం పదా. నేను ముందే జాగ్రత్త పడి ఉండాల్సింది. ఆ వదిన నా మీద నిఘా పెట్టిందనే విషయం తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకుంది ఒకటే దారి. ఏంటది? కనీసం ఆ చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించుకోవడమే. ఇంతకుముందు చదువున్నా లేకున్నా ఒకటే అన్నావు. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు కదా. లేదే, నన్ను ఇంత దెబ్బ కొట్టిన మా వదిన్ని దెబ్బ కొట్టకుండా వదిలేయను. ఏంటమ్మా నవ్య, ఇంటికెళ్లకుండా ఇక్కడికి వచ్చావు? నాతో ఏదైనా అర్జెంట్ పని ఉందా? అవునన్నయ్య, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. ఏంటమ్మా అది? అదే అన్నయ్య, వదిన గురించి. వదిన గురించా? మీ వదినేం చేసింది? వదిన వచ్చాక నువ్వంతా మారిపోయావన్నయ్య. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవట్లేదు నువ్వు. నేను మారిపోవడం ఏంటమ్మా? అసలు ఇంట్లో ఏం జరిగిందని నేను పట్టించుకోకపోవడానికి? అసలు అంతా వదిన వల్లే అన్నయ్య. నువ్వు ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా ప్రవర్తిస్తుంది. అమ్మ నాన్నల్ని అస్సలు లెక్క చేయదు. పైగా నా మీద నీకున్న ప్రేమతో ఎంత కట్నం ఇచ్చి పెళ్లి బాగా ఘనంగా చేస్తావేమో అని ఆస్తి తన పేరు మీద రాయించుకుంది. నవ్య, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? మీ వదిన అలాంటిది కాదు. నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను. సరే, నాకు ఒక విషయం చెప్పు. సడన్గా వదిన ఆస్తి తన పేరు మీద ఎందుకు రాయించుకుందో నీకేమైనా చెప్పిందా? లేదు. అని నాకు తెలుసు. ఏంటది? కట్నం ఇవ్వకుండా తినడానికి కూడా గతిలేని పేదవాడికి ఇచ్చి నా పెళ్లి చేయాలని చూస్తుంది. ఆస్తి నీ పేరు మీద ఉంటే నువ్వు వదిన మాట వినవు కదా. కానీ ఇప్పుడు ఆవిడ గారి అనుమతి లేకుండా నువ్వు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వలేవు కదా. మీ వదిన ఆ ఉద్దేశంతో ఆస్తి రాయించుకుందని నేను అనుకోవడం లేదు. అంతేకాదు, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నాతో ఎప్పుడూ అంటూ ఉంటుంది. అదంతా నేను నమ్మించడానికి చేస్తుందన్నయ్య. నాతో మాత్రం కాలేజీలో నీకెవరైనా ఇష్టం ఉంటే చెప్పు నవ్య, నేను మీ అన్నయ్యను ఒప్పిస్తానని ఎంకరేజ్ చేసింది వదిన. తర్వాత మళ్ళీ తనే వచ్చి మీ అన్నయ్య నీ పెళ్ళికి ఒప్పుకోడు, నువ్వే ఇంట్లో నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం మంచిదని నాకు నూరు పోసింది వదినే. ఆ రోజు రాత్రి ఆ లగేజ్ బ్యాగ్ నువ్వేంటని అడిగావు కదా, అదే నేనే ఇంటి పరువు పోతుందని ఆలోచించుకొని నా ప్రయాణాన్ని విరమించుకున్నాను. కానీ వదిన మాత్రం ఇవేమీ ఎరుగని దానిలా పక్కన నుంచొని చూస్తూ ఉంది. అంతా వదిన ఎందుకు చేస్తుందో తెలుసా? నేను లేచిపోయి పెళ్లి చేసుకుంటే నువ్వు నాపై కోపంతో నువ్వు నాకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఉంటావని. నువ్వు చెప్పేది నిజమా? అక్షరాల నిజం. మీ వదిన పని అయిపోయింది. ఓ ముద్దుల వదిన, నువ్వు ఇవాళ నా చేతిలో బలైపోయావు. మా అన్నయ్య చేతిలో నీకు బడిత పూజ జరగబోతుంది. అది నా కళ్ళారా చూసి మనసారా ఆనందిస్తాను.
తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. ఆ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.